హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ'. ఇదొక మలయాళం డబ్బింగ్ మూవీ 2024 రిలీజింది. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ. ఈ మూవీలో ఫ్యామిలీ డ్రామా సీన్స్ ఉన్నా కూడా కామెడీ సీన్స్ కూడా చాలా హైలైట్‌గా ఉంటాయి. అండ్ లాస్ట్‌లో ఒక మెసేజ్ కూడా ఉంటది. ఆ మెసేజ్ కూడా సూపర్‌గా ఉంటది. ఆ మెసేజ్ ఏంటంటే ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్స్ మీద గురించి ఆ మెసేజ్ ఇచ్చారన్నమాట. అది చూడడానికైతే చాలా బాగుంటది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ప్రిన్స్‌కి అమ్మా, నాన్న కాకుండా ఒక ఇద్దరు తమ్ముళ్ళుంటారు. ఇద్దరు తమ్ముడు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోతది. సో, ప్రిన్స్‌కి చాలా లేట్‌గా మ్యారేజ్ అవుతదనమాట. ఆ మ్యారేజ్ అయ్యాక అసలు ఏం జరిగిందనేది మూవీ స్టోరీ. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్‌లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్‌తోని మూవీ స్టార్ట్ చేస్తారు. అక్కడి నుంచి మూవీ కొంచెం కామెడీగా వెళ్తా ఉంటది. చూసినప్పుడు కొన్ని కొన్ని సీన్స్ ఫ్యామిలీ సెంటిమెంట్స్ అండ్ కామెడీ సీన్స్ బాగా పెట్టారు. అవి చూడడానికి బాగానే ఉంటది. ప్రిన్స్‌కి చాలా ఏజ్ ఎక్కువ. అండ్ వాళ్ళ తమ్ముళ్ళకి పెళ్లయిపోతాయి. కానీ తనకి పెళ్లవ్వదు. అలాంటి సిట్యుయేషన్‌లో ఒక మంచి కామెడీ టైమింగ్ ఉంటది. ఆ కామెడీ సీన్స్ ఈ మూవీకి ఒక హైలైట్ అనమాట. ఆ తర్వాత ఏజ్డ్ ప్రిన్స్ అయిన ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ లవ్ సీన్స్ కూడా చూడడానికి బాగానే ఉంటాయి. ఆ తర్వాత ఇంటర్వల్‌లో ఒక మంచి సీన్ పెడతారు. ఆ సీను ఈ మూవీకి హైలైట్ అనమాట. సో, అక్కడ ఒక ట్విస్ట్ ఉంటదన్నమాట. ఆ ట్విస్ట్ కూడా సూపర్‌గా ఉంటది. ఒక మంచి కామెడీ తెప్పిస్తదనమాట. సో, అలాంటి ట్విస్ట్ మనం చాలానే చూసాం. కానీ అక్కడ ఆ సిట్యుయేషన్‌లో ఆ ట్విస్ట్ చూసినప్పుడు కొంచెం బావుంటదనమాట. ఫన్నీగా కూడా అనిపిస్తది. అండ్ సెకండ్ హాఫ్‌లో ప్రిన్స్ మ్యారేజ్ తర్వాత అసలు ఏం జరిగిందనేది స్టోరీలోకెళ్తాడు. అక్కడి నుంచి స్టోరీ కొంచెం సీరియస్‌గా వెళ్తే కామెడీ ట్రాక్ కొంచెం తగ్గిద్దనమాట. ప్రిన్స్ వైఫ్ ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అనమాట. ఆ తర్వాత ఫ్రెండ్స్‌కి అండ్ తన వైఫ్‌కి జరిగే కొన్ని ఇన్సిడెంట్స్, సీన్స్ చూపిస్తాడు. అవి చూడడానికైతే బాగానే ఉంటాయి. ప్రెజెంట్ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎలా ఉన్నారు? సో, ఆ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్స్ చేసే మిస్టేక్స్ సొసైటీలో ఎంత ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తదనేది కూడా చూపిస్తారు. అది చూడడానికి కొన్ని సీన్స్ బాగుంటాయనమాట. ఒక చిన్న సీన్‌తోనే లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా హైలైట్‌గా చూపిస్తారు. అవి సీన్స్ అయితే కొంచెం మనకు కనెక్ట్ అవుతాయి. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసినట్టుగా అనిపిస్తాయనమాట. అండ్ ఈ మూవీకి క్లైమాక్స్ చాలా హైలైట్ అనమాట. ఒక మంచి మెసేజ్‌తోనే ఒక మూవీ ఎండ్ చేసేస్తారు. మనం చూసినట్టు ఒక మంచి ఫీల్ అనిపిస్తది. అది కాకుండా ప్రెజెంట్ సిట్యుయేషన్ సొసైటీలో ఇన్‌ఫ్లుయెన్స్ ఎలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారో చూపించే సీన్స్ అయితే ఈ మూవీకి హైలైట్ అనమాట. ఈ మూవీ హైలైట్ ఏంటంటే క్లైమాక్స్ అనమాట. సో, డోంట్ మిస్ ఇట్. ఖచ్చితంగా క్లైమాక్స్ చూడండి. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే చాలా బాగుంటుంది. అక్కక్కడ ఉన్న ఫ్యామిలీ సీన్స్ గానీ, కామెడీ సీన్స్ అండ్ లాస్ట్ వచ్చే మెసేజ్ గానీ ఈ మూవీకి హైలైట్ అనమాట. ఈ మూవీ అయితే సూపర్‌గా ఉంటది. ఇంకా ఈ మూవీలో ఆర్టిస్ట్ విషయం వస్తే ప్రిన్స్‌గా దిలీప్ చేశారు. తన క్యారెక్టర్ చాలా బాగుంటది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఈ మూవీ హైలైట్. ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్‌కి అండ్ కామెడీ సీన్స్‌కి తన యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఒక హైలైట్‌గా ఉంటది. ఇంకా ప్రిన్స్ వైఫ్‌గా రియానా రాణా చేసింది. తన క్యారెక్టర్ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్స్ క్యారెక్టర్ అనమాట. తన యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఈ మూవీకి హైలైట్ అనమాట. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే. పర్లేదు బాగానే ఉంటాయి. అండ్ ఈ మూవీలో మ్యూజిక్ కూడా ఓకే. బాగానే ఉంటది. అండ్ టెక్నికల్ కూడా చాలా బాగుంటది ఈ మూవీ. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా చాలా బాగుంటది. అండ్ ఈ మూవీలో లాస్ట్‌లో క్లైమాక్స్ ఒక మంచి మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ ఈ మూవీకి హైలైట్ అనమాట. ఒక మంచి మూవీ చూసామని ఫీల్ వస్తది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ గానీ, అడల్ట్ సీన్స్ గానీ అట్లాంటివి ఏం లేవు. మీరు ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూడొచ్చు. ఈ మూవీలో ఒక మంచి మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ అయితే ఈ మూవీకి హైలైట్ అనమాట. సో, తప్పకుండా చూడండి. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.